గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 5గురిని పద్మవిభూషణ్, 13 మందిని పద్మభూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ పురస్కారాలున్నాయి. ఏపీకి చెందిన 4, తెలంగాణకు చెందిన 7గురిని కేంద్రం పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. సినీ రంగం నుంచి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, మమ్ముట్టి, దివంగత బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్ర, మురళీమోహన్ పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో ఉన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వారు ఈ పురస్కారాలు అందుకోనున్నారు. ఏపీ నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వారు గడ్డేబాబు రాజేంద్ర ప్రసాద్, కళారంగం నుంచి ఆంధ్రప్రదేశ్; గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, కళారంగం ఆంధ్రప్రదేశ్; మాగంటి మురళీమోహన్, కళారంగం ఆంధ్రప్రదేశ్; వెంపటి కుటుంబ శాస్త్రి, సాహిత్యం మరియు విద్య ఆంధ్రప్రదేశ్. తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వారు గడ్డమానుగు చంద్రమౌళి, శాస్త్ర మరియు సాంకేతికం తెలంగాణ; దీపికారెడ్డి, కళారంగం తెలంగాణ; గూడూరు వెంకట్రావు, వైద్యం తెలంగాణ; కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, శాస్త్ర మరియు సాంకేతికం తెలంగాణ; కుమారస్వామి తంగరాజ్, శాస్త్ర మరియు సాంకేతికం తెలంగాణ; విజయ ఆనంద్ రెడ్డి, వైద్యం తెలంగాణ; మామిడి రామారెడ్డి మరణానంతరం పశుపోషణ తెలంగాణ.